సాధారణంగా కాదు మామూలుగా కూడా ఎలిమినేట్ అయిపోతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎవరిది గ్రాఫ్ తగ్గిపోతుంది తనుజ గారిది ఆటోమేటిక్గా. చాలా మంది నేను ఈ రోజు లైవ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది తనుజ ఫ్యాన్స్ అన్నారు తను అట్లా మాట్లాడి ఉండకూడదు, సో ఈ విషయంలో మేమైతే ఓట్లు వేయడం మానేస్తామని చెప్పి చాలా మంది అన్నారు. బట్ ఎవరు వేసినా అయిపోయినా అది వేరే విషయం అండి, ఎవరి గ్రాఫ్ వాళ్ళకి ఉంటుంది. బట్ వీళ్ళిద్దరూ రాంగేనండి, నిన్న ఇద్దరు సైడ్ తప్పులు ఉన్నాయి. ఒకరిని పొగటి ఒకరిని తిట్టడం కాదు, ఇద్దరు సైడ్ రాంగ్ ఉంది. చాలా వరకు దివ్య గారు అయితే టార్గెట్ చేస్తారు, అది మనకు తెలిసిన విషయమే. దాని తనుజ గారు సరే నీ పాయింట్ చెప్పావు కదా, వచ్చి కూర్చోండి అయిపోయినది, చెప్పుకోపో ఇట్లా అన్నప్పుడు ఎవరికైనా కాలుతుంది, తెలిసిందే కదా, అంతే కదా. సో అలా ఎవరు రేజ్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ఫైనల్గా ఏం చెప్తాను, అలా కొట్టుకోకుండా ఉంటే బాగుండేది. ఇలా కొట్టుకోవడం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి పెట్టుంటే ఇంకా బాగుండేది. బిగ్ బాస్ కి లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఎందుకు కొట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. నాగార్జున గారు వస్తున్నారు, ర్యాంప్ అండి తనుజ గారి పాపం. పాపం లాస్ట్ టైము తిట్టించుకుంది, సాటర్డే సండే ఈసారి తిట్టించుకుంటుంది. పాపం తల్లి తనుజ, నువ్వు మంచిగా ఆడాలమ్మా, మంచిగా మాట్లాడమ్మా, ఎవరెవరో రెచ్చగొడుతుంటారు, నువ్వు రెచ్చిపోవద్దు, మనలో ఉండాలి. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను తనుజ గారి గురించి, దివ్య ఫైట్ గురించి. ఎవరండి వ్యక్తిత్వం అలాంటిది అంటున్నారా? అలా ఏం లేదండి, కంటెంట్ కోసం ఏముందండి. ఇప్పుడు ఒకరు మనల్ని వచ్చి రెచ్చగొడుతున్నప్పుడు రెచ్చిపోకుండా ఉన్నాం, ఎందుకంత రెచ్చిపోతాం, నేను కొంచెం ఓవర్గా రెచ్చిపోయింది అంతే. జోక్ ఏంటంటే ఇమ్మానుల్ గారు ఇప్పుడు తనుజ గారు గొడవ పడుతున్నారు, బాగానే ఉంది కదా, మధ్యలో రీతు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. ఇప్పుడు రీతు వచ్చింది బాగానే ఉంది, రీతు వచ్చినాక దివ్యాని ఎందుకు తీసుకొచ్చింది టాపిక్ లోకి, సపోర్ట్ చేసుకుంటున్నారని అవసరమా రీతు గారికి? ఓహో మొన్న ఇంకి సపోర్ట్ చేసిల్లా తనుజ, పాప నామినేషన్ తీపిచ్చేసింది కదా, సపోర్ట్ చేసింది, అందుకని ఇప్పుడు సపోర్ట్ గుర్తొచ్చినట్టుంది రీతుకి. మొన్నటి వరకు తనుజ గారు ఎన్ని గొడవలు పడ్డాయి, అప్పుడు ఎప్పుడు దూరలేదే రీతు, ఇప్పుడు ఎందుకు దూరావమ్మా రీతు? పాయింటే కదా. సో నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసి మన రీతు గారు సుమన్ శెట్టి గారు క్యాప్టెన్సీ టాస్క్ ఆడుతున్నారండి. సో ఆ గేమ్ లో అయ్యో రీతు ఆడిందండి, ఆడ కరెక్ట్ గా ఆడింది, పెట్టేసింది. ఏమ్మా హౌస్ మొత్తం కూడా సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఏంది భయ్యా ఇది, ఎందుకు అంత నాకు అర్థం కావట్లేదు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, చేసే ముందు మరి కళ్ళు కనిపించట్లేదా మీకు? ఇప్పుడు అమ్మ పడం అంతా అయిపోయి అంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇంకా ఆ బ్లాక్ ఇంక కరెక్ట్ గానే లేదు, స్టిల్ ఇంకా కూడా తనుజ గారు ఇంకా గంట సేపు ఆలోచిస్తుంది. అమ్మో సుమ్ముతో కూడా సుమ్ము సుమ్ము అంటాను, బై మిస్టేక్ సుమ్ము గడిగితే ఏమవుతుంది, లేదా రీతికి ఇస్తే ఏమవుతుంది అని చెప్పి గంట సేపు ఆలోచిస్తుంది. అంత ఆలోచించాల్సిన అవసరం ఉంది, మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకోపోయినట్టున్నాయి నిజంగా. అసలు ఫేక్ అనిపించింది ఆ విషయంలో మాత్రం. బట్ ఎనీవే మొత్తానికి రీతు కెప్టెన్ అయ్యింది, సో ఆల్ ది బెస్ట్ రీతు, మొత్తానికి సాధించో. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి చాలా ఎఫర్ట్స్ పెట్టింది గేమ్ మీద, నిజం అది. అంటే చాలా మంది లవ్ ఏదో చూస్తున్నారు కానీ అమ్మాయి పెట్టిన గేమ్ ఎఫర్ట్స్ మాత్రం ఎవరు మాట్లాడుకోలేదు. అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా గేమ్ టఫ్ ఫైట్ ఇస్తుంది, సో మొత్తానికి కెప్టెన్ అయింది. ఆల్ ది బెస్ట్ రీతు. అండ్ తనుజ గారు ప్లీజ్ జాగ్రత్త అండి, ఇంక నుంచి అయినా జాగ్రత్త అండి, ఇంకా 2-3 వీక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆడాలని కోరుకుంటున్నాము.